అప్లై చేసి ఈ బీఏ ఇంకా కంప్లీట్ కాలేదు, 3rd ఇయర్ కాలేదు. ఎంత అమాయకత్వం అంటే సమ్టైమ్స్ అమాయకత్వం అనేది ఆస్తి చెప్పాలంటే. ఎందుకంటే పూర్తి జ్ఞానం ఉంటే డెసిషన్స్ తీసుకోలేము కొన్నిసార్లు, సగం జ్ఞానంతోనే తీసుకుంటాము. అది ఒక్కొక్కసారి మనకు పనికి వస్తుంది, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే కూడా పర్వాలేదు అనిపిస్తుంది నాకు చాలాసార్లు, ఇప్పుడు కూడా అనిపిస్తుంది. ఫెయిల్ అయితే అవుతాం కానీ ప్రయత్నం చేయకపోతే ఎట్లా? ట్రూ. సో అట్లా చేసిన సందర్భం అది. సో నేను ఊకే జిల్లా పరిషత్ పోయి చూస్తుండే, అప్లై చేసడానికి క్రాఫ్ట్ టీచర్గా గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిగా ఉంటుంది కదా. సో ఈ లోపు నాకు పూట గడవటం కష్టం ఉండే. మళ్ళీ అది 1 ఇయర్ అయిపోయింది కదా జాబ్, 195 అయిపోయింది. అప్పుడు డిఆర్డిఏ ప్రాజెక్ట్ వాళ్ళది ఒకటి లైబ్రేరియన్కి అప్లై చేసిన. ఓకే. అది 150 రూపాయలు. అది వరంగల్కు పోయి ఆడ పొద్దుంతా పనిచేసి వచ్చేదాన్ని. బాగా గుర్తు, హన్మకొండ చౌరస్తా నుంచి సుబేదారిలో మేము ఉండేది. అక్కడ దాకా నడవాలి అంటే ఒక 40 మినిట్స్ పడుతుంది. సో ఈ రాత్రిపూట సాయంత్రం జాబ్ అయిపోయినాక వచ్చేటప్పుడు కొంచెం చీకటి అవుతుంది కదా, నడుస్తే ఒక ఆటానా సేవ్ చేస్తాం మనం. బాగా గుర్తు, ఆ ఆటానా పెడితే 6 అరటి పండ్లు వస్తాయి. 6 అరటి పండ్లు ఇంటికి పిల్లల కోసం తీసుకొని పోయేదాన్ని నడిచి. అట్లా ఎవ్రీ పెన్నీ ఈజ్ క్యాలిక్యులేటెడ్, అకౌంటబిలిటీ. ప్రతిదీ కూడా చూసి 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 నడవాల్సిన పరిస్థితి. ఆ టైంలో ఈ జాబ్ కూడా 1 ఇయరే, లైబ్రరీ కూడా. ఆడ పనిచేసేటప్పుడు గడవటం కష్టంగా ఉండేది, సరిపోయేటివి కాదు పైసలు. అప్పుడు పెట్టికోట్స్ కుట్టేదాన్ని. ఒక పెట్టికోట్ కుడితే 1 రూపాయి. దానికి కూడా మిషన్ లేదు, మెటీరియల్ లేదు. నాకు ఫ్రెండ్కు క్లాస్మేట్కి భాగ్య అనేట ఆమెకు ఉండే టైలర్ షాప్ ఉండే. దాని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మెటీరియల్ తీసుకొని కుట్టి అట్లా 10 రూపాయలు 15 రూపాయలు అట్లా సంపాదించేదాన్ని. ఈ జిల్లా పరిషత్లో ఆగయ్య సార్ ఎదురుగా కోర్టు ఉన్నది, అందులో ఒక లెటర్ ఇయ్యు, ఒకవేళ వాళ్ళు ఏమైనా కన్సిడర్ చేస్తే చేయొచ్చు మీ అదృష్టం బాగుంటే అని అంటే అందులో అప్లికేషన్ వేస్తే కొన్ని రోజుల తర్వాత మాకు అవకాశం వచ్చింది. నాతో పాటు ఇంకొక 11 మందికి జాబ్ వచ్చింది, గవర్నమెంట్ టీచర్ జాబ్. గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది కానీ అది 398 రూపీస్ స్పెషల్ టీచర్గా. అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అట్లా కొందరికి అవకాశం అట్లా ఇచ్చారు అన్నట్టు. అంటే రిక్రూట్మెంట్ చేస్తే తక్కువ శాలరీతో వాళ్ళు ట్రైన్ అవుతారు, మళ్ళీ తర్వాత శాలరీ వచ్చి అట్లా దాంట్లో వచ్చింది. వచ్చినప్పుడు 398 నెక్కొండ దగ్గర నాకు అమీన్పేట అని ఒక విలేజ్లో జాబ్ వచ్చింది. ఇక మొత్తానికైతే గవర్నమెంట్ టీచర్ జాబ్లో పడినాం, సెటిల్ అయ్యారు. అక్కడ ఎంతకాలం పనిచేశారండి? అక్కడ 19 months చేసిన నేను జాబు. బ్యాడ్ లక్ ఏంటంటే నేను హన్మకొండలో రెడ్డి కాలనీలో ఉండేది. నా పిల్లల్ని సెయింట్ జోసెఫ్లో జాయిన్ చేసిన నేను. హన్మకొండ నుంచి హన్మకొండ చౌరస్తాకు నడవాలి, 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ నుంచి బస్సు తీసుకోవాలా, వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలా. 6:30కే ట్రైన్ ఉండే మాకు పొద్దున, 8:30కే స్కూల్లో ఉండాలి కదా. రైట్. సో అట్లా ఆ ప్రొద్దున్నే పోవాలనంటే 3 గంటలకు లేవాలి. ఎందుకంటే 6:30 అంటే ఇంట్లో వంట చేయాలి, క్లీన్ చేయాలి, పిల్లల కోసం బాక్స్ పెట్టాలా, వాళ్ళని రెడీ చేయాలా, నేను వెళ్ళాలా. సో ఆల్ టుగెదర్ ఐ హ్యావ్ టు వేకప్ at 3 AM ఎవ్రీడే. ఇక నాకు పెట్టికోట్ స్టిచ్ చేయడానికి కూడా టైం లేదు, బాగా టఫ్గా ఉండే. 400 జీతం అయితే 600 ఖర్చు ఉండే, దారి ఖర్చు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ ఇంట్లో ఖర్చుల కోసం 500 కావాలి కదా నెల మొత్తానికి. రెంటు, పిల్లల ఫీజు, ఇంట్లో ఖర్చులు, గ్రాసరీస్, అదంతా చాలా ఇబ్బందిగా ఉండేది. నెలకు ఇంకొక 700 ఎక్స్ట్రా అయితేనే కానీ నడవదు. అప్పట్లో 100 రూపాయలు కూడా అప్పు దొరికేది కాదమ్మా అసలు. లేదండి, అసలు ఛాన్స్ లేదు. మన పరిస్థితి చూసి ముందే ఇవిడాడు, ఉన్నవాడికే అప్పు ఇస్తాడు తప్ప లేనివాడికి ఎవడు అప్పు ఇవ్వడు. ఇయ్యరు. ఇక అడిగితే మళ్ళా ఇన్సల్ట్ కదా. అదలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎవరన్నా
మన దగ్గర డబ్బులు లేవంటే మనల్ని ఇన్సల్ట్ చేస్తారు, ఆ, తప్పుగా చూస్తారు కదా. సో నిజం. అట్లా ఉండే. బాగా ట్రైన్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏడ్చేదాన్ని కూర్చొని, ఆ విండోలో తలకాయ పెట్టి బయటికి చూసుకుంటే. మళ్ళీ ఏడ్చేటప్పుడు కూడా ఎవరు చూడద్దు, అదో ఇజ్జత్. అది ఏందో అర్థం కాకపో. అది ఆ టైంలో ఆ ట్రైన్లో పనిచేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. సో ఇవన్నీ కూడా సమ్మిరెడ్డి గారితో నేను షేర్ చేసేదాన్ని కాదు. అంటే అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న అది లేదు. తనకు నాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ. ఏజ్ చెప్పినా కూడా నువ్వే చూసుకుంటా అన్నావు కదా అని అంటారు కదా. సో ఐ నెవర్ డిస్కస్. ఆయన ఏం చేసేవారు కదండి, ఊర్లో వ్యవసాయం పని ఉన్నది కదా కొంచెము, అది చూసుకుంటే వాళ్ళు వచ్చేది పోయేది. కానీ ఏమొస్తుంది, పెట్టిన పెట్టుబడి అయిపోతుంది. 1 ఎకరం భూమిలో ఏమొస్తుంది, 2 ఎకరాల భూమిలో ఏమొస్తుంది. ఇంకా దానికి తోడు అప్పులు ఉండేవి మాకు. సో ఇదంతా చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ ట్రైన్లో పనిచేసి డబ్బులు సంపాదించాలి. అటు పోయేటప్పుడు 2 గంటలు, ఇటు వచ్చేటప్పుడు 2 గంటలు. ఈ 2 అవర్స్ ప్లస్ 2 అవర్స్లో ఏం సంపాదించాలి. అప్పట్లో ట్రైన్లో కొనుక్కొని తినుడు కూడా తక్కువ. రూపాయికి పావులకు ఆటానికి ఆలోచించే రోజులు అవి. ఎవరైనా పేపర్ చదువుకుంటూ కూర్చునేది. పేపర్ అమ్ముదామా, బఠానీలు అమ్ముదామా, చాక్లెట్లు అమ్ముదామా, సమోసాలు అమ్ముదామా, అట్లా ఆలోచించేది బాగా. ఒకసారి ఒక ఆమె టీచరు, చాలామంది మార్నింగ్ జాబ్ చేసేటోళ్ళు, చాలామంది ట్రావెల్ చేసేటోళ్ళు. ఆమె శారీ ఫాల్ కుట్టుకుంటా అంటే చూసి చీరలు అమ్మాలనే ఆలోచన వచ్చింది. ఓకే. చీరలు అయితే కొంటారు కదా లేడీ టీచర్. కరెక్ట్. 200-300 మంది లేడీస్ ట్రావెల్ చేసేటోళ్ళు రోజు. అయితే మన శారీస్కి పెట్టుబడి కావాలి కదా. అవును. ఇక్కడ మనం ఒక ఎంటర్ప్రీనర్ని చూడాలి ఇప్పుడు మనం ఇక్కడ. వ్యాపారం, ట్రైన్లో వ్యాపారం. అసలు అదే అంటున్నాను, ఎక్కడి నుంచి మీ ఆలోచన విధానం, మీ పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకుంటూ. అంతే. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏదైనా కనబడితే నాకు పనికొచ్చేది ఏమైనా ఉన్నదా అని చూసుకునేది. ఈడ నాకు ఎవరైనా సాయం చేస్తారా, నేను ఇంకా బెటర్ అంటే ఏం చేయగలను. ఆ బుద్ధి ఇప్పటికి కూడా ఉన్నది. గలీజ్ బుద్ధ, మంచి బుద్ధ తెలియదు. దట్స్ నైస్. ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం అదే. చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి నేను ఇంతకన్నా బెస్ట్ చేయాలంటే ఏం చేయాలా. ఇప్పుడు ఎట్లా ఈ పరిస్థితులను నేను ఎట్లా వాడుకోవాలా, లేదా ఇంకొకటి కూడా డెవలప్ అయింది. నాకున్న ఈ కొంచెం తెలుగులో, నాకున్న ఈ కొంచెం డబ్బులో ఇంకో నలుగురికి ఎట్లయినా సాయం చేసి వాళ్ళు కాళ్ళ మీద నిలబడాలి. ఓకే, ఎంజాయ్ చేస్తానికి కాదు. ఒక అమ్మాయికి ఫీజు కడితే సరిపోతుంది, లేదా ఒక అబ్బాయికి ఫీజు కడితే సరిపోతుంది. రీసెంట్గా ఒక గోల్డ్ షాప్కి పోయినా నేను. ఆ అమ్మాయి, ఏం చేస్తున్నావు అమ్మా, ఎంతకాలం ఏడా పని చేయబట్టి, దీంట్లో మొత్తం నాలెడ్జ్ ఉన్నదా, సేల్స్లో కమిషన్ ఎంత వస్తుంది, ఇలాంటివి మాట్లాడుతూ ఉండే. ఓకే. మాట్లాడేటప్పుడు, లేదు మేడం నాకు అమ్మ నాన్న లేరు అంటే మస్తు బాధ అయింది. ఈడ హాస్టల్లో ఉండి ఈడ పని చేస్తున్నా, ఎంతో 16,000 ఎంతో వస్తాయి జీతం అట్లా చెప్పింది. చెప్పినాక మరి ఏం చదువుకున్నావు, చదువుకోకపోయినావు, ఇంకా ఏదైనా మంచి జాబ్ రాకపోయినా ఏదైనా అంటే, నాకు ఇట్లా ప్రిలిమ్స్ అట్లా ప్రిపేర్ కావాలని ఉన్నది కానీ ఎంకరేజ్మెంట్ లేదు. మా బాబాయ్ ఏమో పెళ్ళి చేస్తా అంటాడు, నాకు ఇష్టం లేదు పెళ్ళి చేసుకోను. ఇప్పుడు ఆ అమ్మాయికే అనకూడదు కానీ నీడలేదు. పెళ్లి చేసి ఏం చేసుకుంటుందండి అమ్మాయి, నాకు అర్థం కాదు. వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇలా అన్యాయం ఏంటో. అమ్మాయి పెళ్లి కాకపోతే ఇంట్లో ఉంటే అదొక భారం. పక్కకున్న అబ్బాయి, మేడం ఎవరైనా ఫీజు కడితే చదువుకుంటుంది అమ్మాయి, తెలివి కలది, నాకు కూడా తెలుసు అని అంటే, నేను కడతా ఫీజు అని. ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది ఐఏఎస్కి. ఓ సో నైస్. ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్లోనే. సో స్వీట్. ప్రిపేర్ అవుతుంది. ఈయనకు పరిచయం చేసిన హెల్ప్ చేయమని. రేవయ్య గారికి. రేవయ్య గారు. సో నైస్ రియల్లీ. డిగ్రీ అయిందా అమ్మాయిది? అయింది. ఓకే. ప్రిపేర్ అవుతుంది. అయితే మాత్రం డెఫినెట్ గా నాకు ఇవ్వండి, నేను మంచి ఇంటర్వ్యూ చేసి పెడతాను డెఫినెట్ గా. సో స్వీట్. లేరు అంటే ఇట్లాంటివి చాలా ఎదురు పడతాయి నాకు.